తెల్లారేసరికి బ్రష్ చేయకపోతే నోరు కంపు కొడుతుంటుంది. ఎదుటి వాళ్ళు భరించడం కాదు, వాళ్ళ నోరు వాళ్ళే వాసన భరించలేరు. ఇక మోషన్ అంటారా, బాత్రూంలోకి వెళ్ళాలంటే గంటలు గంటలు. చివరికి ముక్కి, ములిగి మమ అనిపిస్తారు. ఆ మమ అనిపించిన టైంలో ముక్కు పుటాలు ఎగిరిపోతాయి. తలుపు తెరిస్తే కంపు కంపు. కానీ గత 35 ఏళ్లుగా ఈయన బ్రష్ చేయలేదట. అంతేకాదు, ఆయన బాత్‌కి పోతే కంపు రావడం కాదు కదా, 3 సెకన్లలో ఫ్రీగా మోషన్ పోతారట. అంతేకాదు, క్రమశిక్షణతో ఉంటే నాలో ఉండవచ్చు. నేను 30 ఏళ్ల నుంచి నాలుక గీయలేదు. 15 ఏళ్ల పాటు నేను అస్సలు బ్రష్ కూడా చేయలేదు. 1993 నుంచి అస్సలు నాకు ఆ అవసరమే రాలేదు. నా నోరు పాచి వాసన రావడం తెలియదు. ఎందుకంటే నోరు పాచి పట్టదు. ఇంకా బ్రష్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? నోటి నుంచి దుర్వాసన రావడం కాదు, నోటి దగ్గర ముక్కు పెట్టి వాసన చూసినా రాదు. చొంగ బయటకు తీసి వాసన చూసినా కూడా ఏ బ్యాడ్ స్మెల్ రాదు. బ్రష్ చేసినా కూడా అర నిమిషం కంటే ఎక్కువ చెయ్యను. కొన్నిసార్లు అది కూడా చెయ్యను. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వచ్చి పేగు మొత్తాన్ని క్లీన్ చేసినా కూడా పావు స్పూన్ మోషన్ కూడా తన పేగులో దొరకదని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ప్రముఖ నేచురోపతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు. మంతెన ఈ పేరు చెప్తే చాలామంది ఆరోగ్యం బాగుపడింది అనేవాళ్ళు ఎంతమందైతే ఉంటారో, నెగెటివ్‌గా స్పందించే వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు. హా! ఆయన అలాగే చెప్తారులే, ఏది తినకపోతే మనిషి బతుకు ఎందుకు? ఆయన చెప్పినట్టు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అని సెటైర్లు వేసేవాళ్ళు ఉంటారు. అయితే ఆయన ఆశ్రమానికి వెళ్ళొచ్చిన వాళ్ళు మాత్రం మంచే జరిగిందని చెప్తారు తప్పితే, ఆయన ఆరోగ్య సూత్రాలు, ఫుడ్ హ్యాబిట్స్ పాటించడం వల్ల చెడిపోయాం అనే వాళ్ళైతే ఎవరూ ఉండరు. అయితే ఈయన జీ తెలుగులో చెప్పే ఆరోగ్య సూత్రాలకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తైతే, తాజాగా రా టాక్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంతెన చెప్పిన ఆరోగ్య సూత్రాలు, హెల్త్ టిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మంతెన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడిన మాటలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. నోరు, మలమూత్రాల దుర్వాసన గురించి మంతెన ఏమన్నారంటే, మన నోరు బావుంది, వాసన రావడం లేదంటే గుర్తు ఏంటంటారు? నోరు మాత్రమే బావుందని కాదు, టోటల్ బాడీ మొత్తం బావుందని అర్థం. బ్యాడ్ బ్యాక్టీరియాలు లేనప్పుడు పాచి వాసన రాదు. ఏ జంతువు కూడా లైఫ్‌లో బ్రష్ చేయదు, నాలుక గీసుకోదు. బ్రష్ చేస్తేనే హెల్తీ, పేస్ట్ వాడితేనే హెల్తీ అనుకుంటే చాలా పొరపాటు. అదే నిజమైతే 70% మందికి పిప్పళ్ళు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ నోరు వాళ్ళే వాసన చూసుకోలేరు. అన్నం మొత్తం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చూస్తారు. అలాగే బాడీ మొత్తం కండిషన్ ఎలా ఉందో చెప్పడానికి మన నోటి వాసన చాలు. ఇది బావుంటే మొత్తం బాడీ బావున్నట్టే. నేను చాలా రేర్‌గా పేస్ట్ వాడతాను. అది కూడా ఉడికించిన ఆహారాలు తిన్నప్పుడు దంతాల కలర్ తగ్గకుండా ఉండడానికి వాడతాను. వాటి కోసమే తప్ప క్లీనింగ్ కోసం కాదు. పళ్ళ పొడి కూడా వాడను. పట్ వట్టి బ్రష్‌తోనే ఓ 30 సెకండ్స్ అలా అంటానంతే. నేను సబ్బు మానేసి 35 ఏళ్ళు అయింది. స్నానం చేసినప్పుడు ఒళ్ళు కూడా తోముకోను. సున్నిపిండి కూడా అస్సలు ఏమీ వాడను. రాత్రి ఒక్క నిమిషం మాత్రం స్నానం చేస్తానంతే. అది కూడా షవర్ ముందు. డైలీ ఉదయం చన్నీళ్ళతో తలస్నానం చేస్తాను. షాంపూ, కుంకుడుకాయలు కూడా వాడను. కనీసం 4, 5 నెలలు కూడా ఒక్కసారి కూడా పెట్టను. నేను మోషన్‌కి పోతే నాకు పట్టే సమయం 5 సెకన్లు. నాకు పిలిస్తే పేగులు పలుకుతాయి. రమ్మంటే మోషన్ వస్తుంది. అది కూడా వాసన ఉండదు. చాలామంది మోషన్‌కి పోతుంటే దారుణమైన వాసన వస్తుంది. మోషన్ వాసన వస్తుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు గుర్తు. మలం వాసన వస్తుందంటే తినే ఫుడ్ బట్టి, అందులో వాడే పదార్థాలను బట్టి కంపు వస్తుంది. మంచి ఫుడ్ తిన్నప్పుడు అస్సలు కంపు రాదు. రోజులో 2, 3 సార్లు మోషన్‌కి వెళ్ళాలి. చాలామంది మోషన్‌కి వెళ్తారు కానీ కడుపు ఖాళీ అయ్యేట్టుగా ఎవరూ వెళ్ళరు. ఉదయం లేచేసరికి సహజంగా మోషన్ అయిపోతుంది. ఆ తర్వాత లీటర్‌న్నర నీళ్లు తాగాను. ఆ నీళ్లు కూడా కిందికి వచ్చేశాయి. నా పేగుల్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కట్ చేసి పేగు మొత్తం గీకి చూసినా కూడా కనీసం పావు స్పూన్ మోషన్ కూడా నా పేగులో దొరకదు. ఎందుకంటే నేను నీళ్లు తాగినా కూడా అలా బయటకు వచ్చేసింది కాబట్టి. పేగు మొత్తం క్లీన్ అయిపోయింది. ప్రతి జంతువు కూడా మోషన్ అలాగే వెళ్తాయి. ఎందుకంటే వాటి ఆహార నియమాలు అంతలా పాటిస్తాయి. పక్షులు 6 తర్వాత తినడం ఆపేస్తాయి. గూడులోకి వెళ్ళి పడుకుంటాయి. 12, 1 గంటలోపు మోషన్‌కి వెళ్ళిపోతాయి.
తెల్లవారు 9, 10 గంటలకు వెళ్ళి చూస్తే చెట్ల కింద రెట్టలు పడవు. ఎందుకంటే వాటి పొట్ట ఖాళీ అయిపోయింది. పక్షులు అంతే, గేదెలు, ఆవులు కూడా అంతే. సాయంత్రం అయితే తినడం ఆపేస్తాయి. తెల్లారేసరికి మోషన్‌కు పోయి కడుపును క్లీన్ చేసుకుంటాయి. కానీ మనిషి మాత్రం తింటూనే ఉంటాడు. 3, 4 కేజీల మలం స్టాక్ పెట్టుకుంటాడు. వెళ్ళి కూర్చుంటాడంతే. ఏదో కూర్చున్నాననే పేరుకి. ఆ కొంచెం దానికి గంటలు గంటలు బాత్రూంలో కూర్చొని ముక్కుతాడు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లా వర్క్ ఫ్రమ్ దొడ్డి. దొడ్లో కూర్చొని మరీ వర్క్ చేస్తున్నారు. కొంతమంది 2, 3 రోజులకి బాత్‌కి పోతారు. ఇంకొంతమంది వారం 10 రోజులకు ఓసారి బాత్రూమ్‌కి పోతారు. నెలకొకసారి వెళ్ళే వాళ్ళని కూడా చూశాను. ఆవు పేడ వేస్తుంది. ఆ సుఖం మనిషికి లేదు. తినేటప్పుడు సుఖం, వెళ్ళేటప్పుడు నరకం చూస్తున్నారు. దానికి కారణం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడమే. మలం కంపు, మూత్రం కంపు. హెల్తీగా ఉంటే ఇవేం ఉండవు. నా మలం, మూత్రం కంపు రాదు. నా చెమట వాసన రాదు. నా సాక్సులు 6 నెలల పాటు ఉతకకుండా వాడాను. ఇన్నర్‌లు కూడా 2, 3 రోజులు వాడతాను. ఒక జత బట్టలు 10 రోజులు ఎక్కువగా వాడతాను. ఇవన్నీ కూడా నా మీద నాకు ఉన్న కంట్రోల్. ఆరోగ్యం ఉంటే ఎలా ఉంటామో ఈ సమాజానికి తెలియాలి అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ మంత్ర సత్యనారాయణ రాజు.